ఈ సమయంలో మన యవనస్తులు సండే స్కూల్ పిల్లలందరూ కలిసి ఒక స్కిట్ వేయబోతా ఉన్నారు. క్రిస్మస్ సీజన్లో సైతాన్ల సమావేశం. స్కిట్ పేరు క్రిస్మస్ సీజన్లో సైతాన్ల సమావేశం బై రితేష్, మణి, శాలెవన్ టీమ్. అరే ఏంట్రా ఈసారి సైతాన్ల సమావేశం నంద్యాల పెట్టారంట? అవును సీనియర్ సైతాన్. ఒకసారి ఏమో కాకినాడలో పెట్టినారు, ఇంకోసారి ఏమో తెలంగాణలో పెట్టినారు, ఈసారి నంద్యాలలో పెట్టినారు సీనియర్ సైతాన్. అంత పెద్ద ప్రాబ్లంలా లూసిఫర్ సైతాన్ గాంతో మీటింగ్ అన్నారు, చైర్లు టేబుల్లు, ఇంకా ఎవరు రాలే. ఒరే మీటింగ్ చెడగొట్టేదే మనం రా. అర్జున్ ఎంత నీట్గా ఉందో, పోయి చెడగొట్టిపోదాన్ని. ఓకే సైతాన్. కడపగానికి ఫోన్ చేద్దాం, వీని కొంచెం కోపం ఎక్కువ. రింగ్ అయితే కానీ వీడు ఫోన్ ఎత్తకుంటున్నాడే. ఒకసారి కర్నూలు సైతానికి ఫోన్ చేద్దాం. హలో కర్నూలు సైతాన్. చెప్పు నంద్యాల సైతాన్. వస్తున్నావా లేదా? వస్తున్నా, ఇప్పుడే దారిలో ఉన్నా. ఎగురుకుంటూ రావచ్చు కదా. పోయినసారి ఎగురుకుంటూ వచ్చింటేనే లూసిఫర్ సాతాను ఎగురుకుంటూ రాకపోతే బస్సులోనో రైల్లోనో వచ్చి ఏమైనా చెడగొట్టచ్చు కదా అని క్లాస్ పీకాడు. అందుకే ఇక్కడ బస్సు ఎక్కి ఇక్కడ చెడగొడుతున్నాను. బస్సులో ఏం చేస్తున్నావు? అండ్ ఈడ ఒకడు బస్సు ఎక్కుతానే ప్రార్థన చేసుకుంటా భక్తిపరం లెక్క యాక్షన్ చేస్తున్నాడు. వీడు పెద్ద డమ్మి భక్తిగాడు. పక్కన ఒక అమ్మాయి నింటే ఆమెను ఒకసారి వానికి వెళ్ళి చూడమని ప్రేరేపించాను. ఆమె ఒక్కసారి చూస్తే వీడు 10-11 సార్లు చూస్తున్నాడు. ఇంకా 12 దాకా వచ్చినాక ఫోన్ నెంబర్లు తీసుకొని చాటింగ్ కూడా వేసుకుంటున్నారు. ఇంకా వీళ్ళ పని అయిపోయినట్టేలే, వీళ్ళు అగ్నిగుండం పోతారు. ఇంకా అయితే మొత్తానికి అయితే ఇద్దరు జరగొట్టినావు కదా. ఇద్దరు కాదు, 6. 6 అంటే ఆమెకు పెళ్ళైంది, వీనికి కూడా పెళ్ళైంది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆమెకు పిల్లలు ఉన్నారు, వీనికి కూడా పిల్లలు ఉన్నారు. మొత్తం 6 మందిని మనం అగ్నిగుండంలోకి పంపిస్తున్నాం. జాక్ పట్టు కొట్టినవరా? తొందరరా. వస్తున్నా అందరు సైతాన్. అనంతపురం సైతానికి ఫోన్ చేద్దాం ఒకసారి. హలో అనంతపురం సైతాన్. హలో నంద్యాల సైతాన్. వస్తున్నావు లేదా? నేను పొద్దున 6:30కి వచ్చిన. 6:30కి వచ్చి ఎంగేజ్ రాలేదే. తెలుసు కదా మాది కరువు ప్రాంతం. తిండి కరువు చక్కగా ఉండదు అని 6:30కి వచ్చిన. పొద్దున్నే వచ్చి 1 గంటలకు దూరినా, 5 ప్లేట్ల దోశలు, 5 ప్లేట్ల పూరీలు తిన్నా. మళ్ళీ మధ్యాహ్నం 1 గంటలకు దూరినా, 2 మండీలు, 2 రెడ్ బకెట్ బిర్యానీలు తిన్నా. మళ్ళీ ఇప్పుడు 1 గంటలకు దూరినా, చేప ఫ్రై, చికెన్ తిందానా. తినొస్తా నంద్యాల సైతాన్. అంత తింటే ఎట్టారు తీసుకుంటావు నువ్వు? మళ్ళీ 1 గంటలకు దూరుతా, ఊరల్లో తిరుగుతా, అదే అరుగుతాయి నంద్యాల సైతాన్. సరే తొందరరా. కడప సైతానికి ఫోన్ చేద్దాం, ఇప్పుడు ఎత్తుతారో లేదో. హలో కడప సైతాన్. హలో నంద్యాల సైతాన్. వస్తున్నావు లేదా? వస్తాను నంద్యాల సైతాన్. ఇదే దగ్గరలో ఉన్నా. ఫస్ట్ కాల్ చేసినప్పుడు బాగా బిజీగా ఉంటుంది, అందుకే కాల్ కట్ చేసినాను. ఏం బిజీ సైతాన్? మొన్న ఆగస్ట్ 15 అప్పుడు ఒకడు బాగా ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడినాడు. అందరూ కలిసి ఉందాం, ఐక్యంతో ఉందాం అన్నాడు. అందుకే వాడు ఇప్పుడు దొరికినాడు. అందుకే వాని చేత గొడవలు పెట్టిస్తాను. ఒకడు తగ్గుతుంటే ఇంకొకటి రెచ్చగొడతాను, ఇంకొకటి తగ్గుతుంటే ఇంకొకటి రెచ్చగొడతాను. అందుకు బిజీలో ఉంది సైతాన్. సరే తొందరరా. సరే నంద్యాల సైతాన్. ఏంది ఇంకా టైం ఏంది? ఇంకా ఎవరు రాలేదు సైతాన్సు. లూసిఫర్ని పిలుద్దామా? నేను పిలుస్తా. ఆదిఘట సర్పరాజు, పరమ గర్విష్టి, పరమ కోపిష్టి, అపోహాల అనుమానాల సృష్టికర్త, అబద్ధాల జనకుడు, పాప శాపాల మార్గదర్శి, కుటుంబాలను నాశనం చేసే అధిపతి, మానవ సంబంధాలను నాశనం చేసే దురాత్మ, శరీరాశ, నేత్రాశ, జీవిత డంబముల రారాజై, వెలుగు దూతైన శ్రీ లూసిఫర్ సాతాను వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మన లూసిఫర్ సాతాను వస్తుండగా అందరూ యాక్ట్ అని ఉమ్మి ప్రేమతో ఆహ్వానించాలని మనవి. సైతాన్లారా బాగున్నారా? కూర్చోండి. ఏమంత దూరం కూర్చున్నారు? సైతాన్లు ఎప్పుడూ ఐకమత్యంగా ఉండాలి. దగ్గర కూర్చోండి. ఈ మనుషులను ఐకమత్యం లేకుండా చేయాలి, కానీ మనము ఐకమత్యంగా
ఉండకుండా ఇప్పుడు ఉండకూడదు, దగ్గరగా ఉండాలి. మీరు పొగుడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ పొగడ్తల కోసమే కదా నా జీవితం. మళ్ళీ ఒకసారి పొగుడతావా? కుటుంబాలను నాశనం చేసే అధిపతి, మానవ సంబంధాలను నాశనం చేసే దురాత్మ, శరీరాశ, నేత్రాశ, జీవిత దంభముల రారాజు, వెలుగుదూతైన శ్రీ లూసిఫర్ సాతాను. శబాష్, బాగా పొగుడుతున్నావు. ఈ పొగడ్తల కోసమే కదా దేశానికి గొడవలు జరుగుతుండేది. సోషల్ మీడియాలో పబ్లిసిటీ కొరకే కదా, ఈ పొగడ్తల కొరకమే కదా రాష్ట్రానికి గొడవలు జరుగుతుండేది. సినిమా ఇండస్ట్రీలో, రాజకీయాలలో, క్రికెట్లో, ఆఖరికి దేవుని మందిరాలలో కూడా ఈ స్టేజ్ల మీద ప్లేస్ల కొరకే కదా గొడవలను రెచ్చగొడుతుండేది. చెప్పండి సైతాన్లు, మీ జిల్లాలలో ఎలాగుంది మీ పరిపాలన? అందరినీ చెడగొట్టుకుంటూ హ్యాపీగా ఉన్నారు కదా? చెప్పండి, ఎలాగున్నారు? ఎలా చెడగొడుతున్నారు? చిన్నపిల్లలు VBSలు బాగా జరుగుతున్నాయంట, సండే స్కూల్కి వెళ్తున్నారంట. మరి చిన్నపిల్లలను ఎలా చెడగొడుతున్నారు మీరు? వాళ్ళు పోవడం అయితే పోతున్నారు, మేము వాళ్ళని ఆపలేకపోతున్నాం. కానీ వాళ్ళు VBS పోయేటప్పుడు వాళ్ళను బైబిల్ చదవనీయకుండా తుంటరి పనులు చేసేటట్లుగా చేస్తున్నాం. దానివల్ల వాళ్ళు ఎక్కువ ఇంటికి పోయినాక సెల్లు చూసి దేవునికి దూరం అయిపోతున్నారు. శబాష్, యవనస్తులను ఎలా చెడగొడుతున్నారు? యవనస్తుల్ని ఎక్కువ సెల్లులో పెడతాను. లూసిఫర్ సైతాన్ రీల్స్ చేస్తూ చూస్తున్నారు. దానికే టైం అంతా పోతుంది. ఎక్కువ బాగా చదువుకుంటున్నారు. వాళ్ళు చదువు వల్ల దేవుణ్ణి మర్చిపోయారు. శబాష్, యవనస్తులను టార్గెట్ పెట్టండి. యవ్వన కాలంలో దేవుని తెలుసుకుంటే మళ్ళీ వాళ్ళను పట్టుకోవడం చాలా కష్టం. యవ్వన కాలంలో దేవుని తెలుసుకోకుండా చేయాలి, దేవుని మందిరాలకు దూరంగా చేయాలి. తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు కావాలి, తర్వాత వాళ్ళ కుటుంబాలు పాడు కావాలి, ఆ దేవుడు బాధపడాలి, మనము సంతోషించాలి. శబాష్. ఇంకా స్త్రీలు మన ఆయుధాలు. సృష్టి ఆది నుంచి మన చేతిలో ఒక ఖడ్గాలు, మనకు సాధనాలు. ఆడవాళ్ళని ఇలా చెడగొడుతున్నారు. వాళ్ళు కూడా ఎక్కువసేపు సెల్లు చూస్తున్నారు. వాళ్ళు ఎక్కువ సెల్లు చూడడం వల్ల చర్చిలో వాక్యం వినేటప్పుడు కూడా అట్లనే వంగి చూస్తున్నారు. దానివల్ల వాళ్ళ ఇంట్లో కూడా ఎక్కువ సెల్లు చూసి ఇంకా ఇంట్లోకి మాత్రమే సీరియల్ను తల ఎత్తి చూస్తున్నారు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు సెల్లులు చూడాలి, సెల్లు దగ్గర తల దించుకునే ఉండాలి. చర్చిలో అదే అలవాటైపోయి వాక్యం చెప్తున్నప్పుడు తల దించుకునే ఉండాలి, ప్రార్థనలు చేస్తున్నప్పుడు తల దించుకునే ఉండాలి. సెల్లుల కాడ తలదించడం అలవాటు చేసి మందిరాలలో తలదించుకోవాలి, జీవితంలోనే వారు తలదించుకునేలా చేయాలి. ఇదే మన టార్గెట్. అర్థమవుతుందా సైతాన్లు? అర్థమవుతుంది సైతాన్. వాక్యాలు చెప్పేటప్పుడు తలదించుకునే ఉండాలి. కానీ ఇంట్లో టీవీలు చూసేటప్పుడు, సీరియల్ చూసేటప్పుడు మాత్రమే తల ఎత్తుకోవాలి. వాళ్ళ మొగుళ్ళతో కొట్లాడడానికి తల ఎత్తుకోవాలి. అర్థమవుతుందా సైతాన్లు? మళ్ళీ మగవాళ్ళ పరిస్థితి ఏంటి? మగవాళ్ళని ఎలా చెడగొడుతున్నారు? మగవాళ్ళని కూడా ఎక్కువ సెల్లులో పెడుతున్నాం లూసిఫర్ సైతాన్. వాళ్ళ సెల్లులో చూడడం వల్ల సంపాదన ఎక్కువయ్యి కుటుంబాన్ని మర్చిపోతున్నారు లూసిఫర్ సైతాన్. అంతే, మగవాళ్ళు కుటుంబాలను పట్టించుకోకుండా చేయండి. డబ్బు సంపాదనలు బడి కుటుంబాన్ని పట్టించుకోకూడదు. భార్య భర్తలు ప్రార్థన పరులుగా ఉండకూడదు. పిల్లలు పాడైపోవాలి, యవనస్తులు పాడైపోవాలి, వాళ్ళని చూసి ఏడవాలి, కానీ మోకరించి ప్రార్థన మాత్రం చేసుకోకూడదు. అర్థమవుతుందా? శబాష్. లేయరా? మనుషులను అగౌరవంగా ప్రవర్తించడం నేర్పించి మీకు కూడా అది అలవాటైనట్టుంది. సరే కూర్చోండి. ఈ మీటింగ్ ఒక ఉద్దేశం ఏంటంటే, ఈ 2025 సంవత్సరంలో క్రిస్మస్ వస్తుంది. ఈ క్రిస్మస్ పండుగ రోజున ఈ క్రైస్తవులందరినీ కూడా మోసం చేయాలి, నష్టపరచాలి. ఇంతవరకు కూడా మనం విన్నాం, మన విరోధులు ఈ లోకంలో దేవుని సేవకులు. ఇంటి పైన స్టార్ అన్నారు, ఇంట్లో బార్ అన్నారు, వంటింట్లో వార్ అన్నారు. ఈ కాలం అయిపోయింది. ఇంకా ఇప్పుడు కొత్తగా వినూత్నంగా మనం ఆలోచించాలి. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ జిల్లాలలో దీన్ని పాటించండి. అర్థమవుతుందా సైతాన్లు? మొదటిగా మన టార్గెట్ ఈ సంవత్సరం 2025లో
వీళ్ళ ఆర్థిక పరిస్థితిని దెబ్బకొట్టాలి. సంపాదించిన సంపాదంతా బట్టలు కొనడానికి, డెకరేషన్లు చేసుకోవడానికి, తిండి తినడానికి మొత్తం ఖర్చు అయ్యే విధంగా చూడాలి. 10,000 ఖర్చు పిల్లల డ్రెస్సులు, 20,000 ఖర్చు పెద్దల డ్రెస్సులు, ఇంటికి 20,000 డెకరేషన్లు. ఇలాగా సంపాదించిన డబ్బంతా దానికే ఖర్చు అయ్యేటట్టుగా చూడాలి. అర్థమవుతుందా? అర్థమవుతుంది సైతాన్. ఈ సైతాన్ల సమావేశానికి లైవ్ టెలికాస్ట్ పెట్టాము. మొత్తం ప్రపంచవ్యాప్తంగా సైతాన్లు చూస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ప్రతి సంవత్సరం జరిగినట్టుగా కాకుండా ఈ సంవత్సరము వినూత్నంగా జరగాలి. అర్థమవుతుందా సైతాన్లు? యేసు ప్రభు ఆయన తగ్గించుకొని ఈ లోకంలోకి వచ్చి దీనుడిగా జన్మించాడు అని పాట పాడాలి అని మాత్రమే గ్రహించాలి. వీళ్ళ జీవితాలలో ఆ తగ్గింపు ఉండకూడదు. ఆడంబరాలు, ఎచ్చులు, గర్వం విర్రవిగి తగ్గేదేలే అన్నట్టుగా జీవితాల్లో ముందుకు పోవాలి. ఆ దేవుడే తొక్కి తగ్గించే విధంగా చేయాలి. ఇదే మన ప్లాన్. అర్థమవుతుందా సైతాన్లు? అర్థమవుతుంది సైతాన్. రెండవది, లోకమంతటా వెలుగు. లోకమంతటా వెలుగు అని పాడుకుంటున్నారు వీళ్ళు. మండుతుంది నాకు. లోకమంతా వెలుగుండాలి, రోడ్ల మీద వెలుగుండాలి, ఇంటి మీద డెకరేషన్లు, ఇంటి లోపల డెకరేషన్లు. కొత్త టెక్నాలజీ క్రియేట్ చేస్తున్నా, చీరలలో కూడా బల్బులు పెడుతున్నా, ప్యాంటు షర్టులలో కూడా బల్బులు పెడుతున్నా. అది కూడా నెక్స్ట్ టైం వస్తుంది. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా వెలుగుండాలి, షాపులలో వెలుగుండాలి, మందిరాలలో వెలుగుండాలి. ఈ క్రైస్తవుల జీవితాలలో వెలుగుండకూడదు. ఈ క్రైస్తవుల హృదయాలలో వెలుగుండకూడదు. చీకటే ఉండాలి. ఆ చీకట్లో రహస్య పాపాలు ఉండాలి. అర్థమవుతుందా సైతాన్లు? అర్థమవుతుంది సైతాన్. మీ జిల్లాలలో ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంటేషన్ చేయాలి. నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఆ ఇజ్రాయెల్ దేశంలోడు మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టినాడంట. కుటుంబాలు ఆప్యాయతల్లోకి వెళ్తున్నాయంట. చెడగొట్టడానికి నేను మళ్ళీ వెళ్ళాలి. చివరిగా ఒక ముఖ్య విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. దేవుని మందిరాలకు ఈ పండుగ క్రైస్తవుల్లాగా చాలామంది దేశాల నుండి వస్తారు, చాలామంది వేరే రాష్ట్రాల నుంచి వస్తారు. మన విరోధులు, ఈ పాస్టర్లు మంచి మంచి వాక్యాలు చెప్తున్నారు. ఇమ్మానుయేలు మనకు తోడు అని చెబితే వాళ్ళకి చింతలు పోయి దేవునికి దగ్గర అవుతారు. దేవుడు మీ పాపాల నుంచి విడిపించడానికి పుట్టినాడు అంటే వాళ్ళ పాపాలు జ్ఞాపకాలు వస్తాయి. కాబట్టి చర్చికి వెళ్ళినా వాక్యం వినకుండా చేయాలి. అర్థమవుతుందా సైతాన్లు? అనవసరమైన కాల్స్ పంపించండి. ఎవరి డ్రెస్ ఎలా ఉందో, ఎవరి చీర ఎలా ఉందో చూసుకుంటూ సమయం అంతా వృధా కావాలి. లేనిపోని అపార్థాలు సృష్టించండి. దేవుని వాక్యం శ్రద్ధగా వినకుండా చేయండి. అర్థమవుతుందా సైతాన్లు? అర్థమవుతుంది సైతాన్. యేసు ప్రభు పశువు పాకలో పుట్టాడని ఈ క్రిస్మస్ పండుగ రోజున, ఈ క్రిస్మస్ సందర్భంగా పశువుల పాకలో యేసు ప్రభుని పెట్టాలి. యేసు ప్రభును పశువుల పాకలోనే పెట్టాలి. వీళ్ళ కుటుంబాలలోకి, వీళ్ళ హృదయాలలోకి రాకూడదు. అక్కడే పెట్టి ఆరాధించాలి. క్రిస్మస్ పండుగ అంతా అయిపోవాలి. తర్వాత అలా లెంట్ డేస్ లేకపోతారు. బెత్లహేములో పశువుల పాకలో యేసు అని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి సిలువలో పెట్టాలి. మళ్ళీ ప్రభువుని ఆరాధించాలి. యేసు ప్రభు సిలువలోనే ఉండాలి, హృదయాలలోకి రాకూడదు. ఆ విధంగా మళ్ళీ ఈస్టర్ పండుగ అయిపోతుంది. ప్రభు చనిపోయి లేచి మళ్ళీ పైకి పోయినాడు. ఇలాగా బెత్లహేము, పశువుల పాక, సిలువ ఇలాగనే వెళ్ళిపోతుండాలి. ఈ క్రైస్తవుల కుటుంబాలు, జీవితాలు మన చేతుల్లో ఉండాలి. అర్థమవుతుందా సైతాన్లు? ఆయన చనిపోయి మళ్ళీ తిరిగి వచ్చాడని, ఆత్మస్వరూపిగా ఉన్నాడని, హృదయాలు తడుతున్నాడని అంటున్నారు వీళ్ళు. వాళ్ళ హృదయాలు తెరవకుండా చూసుకోవాలి మీరు. హృదయాలలో సినిమా హీరోలకు స్థానాలు ఉండాలి, సినిమా హీరోయిన్లకు స్థానం ఉండాలి. వాళ్లకు తలుపు తెరచాలి. క్రికెట్ ప్లేయర్లకు తలుపు తెరచాలి, రాజకీయ నాయకులకు తలుపు తెరచాలి. యేసు ప్రభు బయటే ఉండాలి. ఆఖరికి రీల్స్ చూసే వాళ్ళ చిన్న చిన్న హీరోలాగా వాళ్ళకి కూడా తలుపు తెరవాలి. భార్యకు స్థానం ఉండాలి, భర్తకు స్థానం ఉండాలి, పిల్లలకు స్థానం ఉండాలి,
మనవళ్ళు మనవరాలకు స్థానం ఉండాలి. యేసు ప్రభు బయటే ఉండాలి. అర్థమవుతుందా సైతాన్లు? అర్థమవుతుంది సైతాన్. ఈ విషయాల్లో ఏది కూడా తప్పిపోకూడదు. ఓకేనా? యెహోవా నీ నామము ఎంతో బలమైన. రే నంద్యాల సైతాన్, చెప్పు సైతాన్. ఏంద్రా పాటలు నిలబడుతున్నాయి ఇంత రాత్రి పూట? ఆన్లైన్ ప్రేయర్ చేస్తున్నారు సైతాన్. ఎంతో బలమైనది. ఇంత రాత్రి పూట ఎందుకు రా పాటలు నిలబడుతున్నాయి? ఆన్లైన్ ప్రేయర్ చేసుకున్నారు సైతాన్. సంపూర్ణ రాత్రి ప్రార్థన నంద్యాలలో ప్రారంభించినారా? అలా స్టార్ట్ చేసింటే మీరేం చేస్తున్నారా మూర్ఖులారా? మేము ఎంత ప్రయత్నం చేసినా ఆగకుండా సైతాన్. మీరు ప్రయత్నం చేసినా ఆగడం లేదంటే అది దైవ సంకల్పం కావచ్చు. దైవ సంకల్పంలో జరిగే ఏ కార్యక్రమాన్ని మనం ఏం చేయలేం. వింటున్నావా? కాబట్టి ఒక పని చేయండి, ఆన్లైన్ ప్రేయర్లో పాల్గొనే వాళ్ళను చెడగొట్టే ప్రయత్నం చేయండి. మధ్యాహ్నం బాగా తినాలి, రోజంతా బాగా పనులు పెట్టండి, ప్రార్థనలో నిద్రపోయే వారిలాగా చేయండి. అర్థమవుతుందా? అర్థమవుతుంది సైతాన్. ఇంకా మన స్త్రీలు, ఇంతవరకు స్త్రీ గొంతు వినపడింది. వాళ్ళు సృష్టి ఆరంభం నుంచి మన చేతిలో పాత్రలు. సింపుల్గా మోసం చేయొచ్చు. అపార్థాలు కలగజేయండి, అనర్థాలు కలగజేయండి, అపోహలు పుట్టించండి, ఈజీగా చెడగొట్టండి. అర్థమవుతుందా? అర్థమవుతుంది సైతాన్. లైవ్లో అందరూ చూస్తున్నారు, మీరు ఏది ఒక్కటి కూడా మిస్ కాకూడదు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. ఈ క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలి. మాకు విరోధముగా రూపింపిన పడిన ఏ ఆయుధాలు వర్ధిల్లకూడదు. మేము సంతోషంగా పండగ జరుపుకోవటానికి సాతాను వాడి దూతలు ఏదైనా అవరోధాలు కల్పిస్తుంటే వాటిని లయపరచండి. నీ దూతలను పంపించి ఆ దురాత్మలను బంధించి చీకటి బిలములలోనికి తరిమేయండి. నా ప్రార్థన ఆలకించమని యేసునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. దొరికినారా సైతాన్లారు, ఒక్క తొక్కు తొక్కితే పోయి పాతాళంలో పడతారు. రారా దేవదూత, ఒక డౌట్ దేవదూత, మేము ఇక్కడ ఉన్నాం అని మీకు ఎట్లా తెలుసు దేవదూత? భూలోకంలో ఎవరో ప్రార్థన చేసింటే మిఖాయేలు దేవదూతకు దేవుడు చెప్పి మిఖాయేలు దేవదూత మమ్మల్ని పిలుచుకొచ్చింది. ఇప్పుడు రారా లాక్కపోతాం. చెప్పర్రా సైతాన్లారు, ఏంది మీ ప్లాన్? ఏంది ఇక్కడ? ఏంది ప్లాన్ మీరు చెప్పారు? లేలే దేవదూత, లేలే దేవదూత, ఏందో మీ ప్లాన్ చెప్తారా? చెప్పారు. ఇప్పుడు మీ ప్లాన్ చెప్పారు. నేను చెప్తా దేవదూత, నేను చెప్తా. చెప్పు. మేము ప్రతి నెల సాధారణ సమావేశం పెట్టుకుంటాం. ఈ డిసెంబర్లో మేము ప్రత్యేకంగా క్రిస్మస్ కొరకు సాధారణ సమావేశం పెట్టుకున్నాం. అంటే పిల్లల్ని ఎట్ట జడగొట్టాలని, యవనస్తులను ఎట్ట జడగొట్టాలని ప్లాన్ వేసుకునేకి ఇది చేసుకున్నాం. ఇంకా 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 ఏం చేసిన చెప్పారు? ఏం లేదు దేవదూత. ఈరోజు మీకు మూడిందిరా, రండి తొక్కితే పాతాళంలో గోతారు పండ్రా. పారి పాతాళం లేదా పోయి మీటింగ్ కట్టుకో. పారి పారి. మీరు చర్చిలకు వెళ్తారు, ఆఫీసులకు వెళ్తారు, మీ పిల్లలు స్కూల్కి వెళ్తారు, సండే స్కూల్కి వెళ్తారు. కానీ ఏ రోజన్నా ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? ప్రార్థన చేయండి. ఈ లోకంలో మాలాంటి దేవదూతలు కోట్ల మంది దేవదూతలు ఉంటారు, కానీ యూకే ఉంటారు. ఎందుకు? మీరు ప్రార్థన చేయడం లేదు కాబట్టి. మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు. దేవుడు విన్నప్పుడు మాకు పని పెడతాడు. అంటే సైతాన్లు ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా, ఎలాంటి మీటింగ్లు పెట్టుకున్నా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని పట్టుబట్టడానికి మేము ఉంటాం. కాబట్టి ప్రార్థన చేయండి. ఈ లోకంలో ప్రార్థన కంటే ఏదీ లేదు, ప్రార్థననే జీవితం. చివరిగా ఒక మాట, ఇప్పుడు ఒక స్వరం వినపడుతుంది, జాగ్రత్తగా వినండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులారా, యేసు ప్రభువు రెండవ రాకడ దగ్గర పడుతున్న ఈ కాలంలో యేసు ప్రభువును ఇంకా పశువుల పాకలోనే ఉంచి ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగను కూడా అలవాటుగా ఆచారంగా జరుపుకుంటావా? లేక యేసు ప్రభువా, నీవు ఉండవలసింది పశువుల పాకలో కాదు, నా గృహంలో, నా హృదయంలో అని ఆయనను స్వీకరించి నీవు నీ కుటుంబ సభ్యులందరూ రెండవ రాకడకు సిద్ధపడుతూ నిజమైన క్రిస్మస్ పండుగ జరుపుకుంటావా? ఒకసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో. అటువంటి మంచి నిర్ణయం తీసుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. థ్యాంక్ యూ పద్మాకర్.
థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు చాలా కష్టపడి నేర్చుకున్నారు. మంచి మెసేజ్ ఇచ్చినందుకు మీ అందరికి కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాం.